ముస్లిం యువకులు డబ్బు కోసం హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ట్రాప్ చేసి కన్వర్ట్ చేస్తున్నారని మీకు తెలుసా? బ్రాహ్మిన్ అమ్మాయిని ట్రాప్ చేసి ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తే 15 నుంచి 16 లక్షల రూపాయలు, ఓబీసీ అమ్మాయిని కన్వర్ట్ చేస్తే 10 నుంచి 12 లక్షలు, ఎస్సీ ఎస్టీ ఇతర కులాల హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తే 8 నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఇది ఫేక్ న్యూస్ కాదు, 100% రియల్ న్యూస్. ఇలాంటి ఒక అతిపెద్ద మాఫియా మన ఇండియాలో హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ రన్ అవుతుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ అయిన ఈ B-2 బాంబర్ని తయారు చేసింది మన ఇండియన్ అని మీలో ఎంతమందికి తెలుసు? పాకిస్తాన్కి చెందిన ఒక సాధారణ రైతు ఇండియాకు చెందిన ఒక మిలిటరీ డ్రోన్ని తన దగ్గర ఉన్న నార్మల్ గన్తో కాల్చేశాడు. అందుకు పాకిస్తాన్ గవర్నమెంట్ అతనికి ఎలా సన్మానం చేసిందో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఒక మహిళ తన హనీమూన్లో భర్తను చంపేసింది. ఇంకో మహిళ తన లవర్తో కలిసి భర్తను చంపి సిమెంట్ డ్రమ్లో పెట్టేసింది. ఇలాంటి న్యూస్లు బయటకు రాగానే ప్రతి ఒక్కరూ అమ్మాయిల్ని తిట్టడం, వాళ్ళపైన మీమ్స్ చేయడం, అఫైర్స్ ఉన్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, అనవసరంగా అబ్బాయిల్ని ఎందుకు చంపాలి అంటూ తిడుతున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. మంచి విషయమే, అలాంటి వాళ్ళను అలాగే ట్రీట్ చేయాలి. కానీ అబ్బాయిల సంగతి ఏంటి? మనమేమైనా సక్రమంగా ఉన్నామా? రీసెంట్గా చెన్నైలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు రిధాన్య. రీసెంట్గా ఈమెకు కెవిన్ కుమార్ అనే అబ్బాయితో పెళ్లి జరిగింది. కట్నంగా దాదాపు 4 కేజీల బంగారం అండ్ ₹1 కోటి వోల్వో కార్, ఇంకా కోట్ల రూపాయలు కూడా అడిగారు. అమ్మాయి తండ్రి దాదాపు 3 కేజీల బంగారాన్ని ఇచ్చేశాడు, కారు కూడా ఇచ్చేశాడు, ఇంకా కోట్ల రూపాయల్ని అప్పజెప్పేశాడు. ఇంత ఇచ్చినా కూడా ఈ లుచ్చాగాడు నాకు ఇంకో కేజీ బంగారం కావాలి అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 100 కోట్ల రూపాయలు కావాలంటూ ఈ అమ్మాయిని దారుణంగా కొట్టడం, టార్చర్ చేయడం చేశాడు. ఈవెన్ ఈమె అత్తమామలు కూడా ఈ అమ్మాయిని అలాగే ట్రీట్ చేశారు. ఒక కోటీశ్వరుడి కూతురు వీళ్ళ కకృతి అత్యాశని తట్టుకోలేక, వీళ్ళు పెడుతున్న టార్చర్ని భరించలేక పురుగుల మందు తాగి చనిపోయింది. ఎస్, పురుగుల మందు తాగి చనిపోయింది. ఈ అమ్మాయి చనిపోతూ వాళ్ళ అమ్మా నాన్నకు ఒక మెసేజ్ పెట్టింది. అందులో ఏముందో తెలుసా? అమ్మా నాన్న, మీరే నా సర్వస్వం, మీరే నా లోకం, కానీ నన్ను క్షమించండి, ఈ టార్చర్ని భరించలేకపోతున్నాను అని తన ప్రాణాలు తీసుకుంది. ఇలాంటి లుచ్చాగాన్ని ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ తప్పు ఎవరిది? వీడి గురించి, వీడి ఫ్యామిలీ గురించి వెనక ముందు తెలుసుకోకుండా పెళ్లి చేసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులదా? తొందరపాటులో తన ఎంతో విలువైన ప్రాణాల్ని కోల్పోయిన అమ్మాయిదా? ఇలాంటివి మారాలి. కట్నం లేని సమాజం రావాలి. అలాగే డివోర్స్ సమయంలో కూడా యాలిమోని, భరణం తీసుకునే సాంప్రదాయాన్ని కూడా తొలగించాలి. ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ పిల్లల పెళ్లి చేసేటప్పుడు ఈ అబ్బాయి మంచోడేనా, తెలివైన వాడేనా, సొంతంగా డబ్బు సంపాదించే స్తోమత ఉందా అని చూడండి. అమ్మాయి అయితే ఈ అమ్మాయి ఎలాంటిది, ఎటువంటి గుణాలు ఉన్నాయి, ఆమె నేచర్ ఏంటో తెలుసుకొని పెళ్లి చేయండి. అంతేకాని కేవలం ఆస్తి, అంతస్తు, సమాజంలో పేరు చూసి ఇస్తే ఇలాంటి పరిస్థితి మీకు రావచ్చు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇలాంటి వాళ్ళను ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ని చూసారా? ఇతని పేరు జాక్మా, రిచెస్ట్ పర్సన్ ఇన్ చైనా. అయితే ఇతను ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. అది మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు, విన్నాక మీలో చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు కూడా, కానీ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇతను ఏం చెప్పాడంటే, కోతి ముందు మీరు అరటి పండ్లు అండ్ డబ్బుల కట్టలు పెట్టారే అనుకోండి, ఆ కోతి పరిగెత్తుకుంటూ వెళ్ళి అరటి పండ్లను తీసుకుంటుంది. ఎందుకంటే ఆ డబ్బుతో ఎన్ని అరటి పండ్లు కొనొచ్చో ఆ కోతికి తెలియదు. సేమ్ అలాగే మనుషుల ముందు బిజినెస్ అండ్ జాబ్ని ఉంచితే చాలామంది, 80% కంటే ఎక్కువ మంది జాబ్ని చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే మన కోతి బ్రెయిన్లకు బిజినెస్తో ఎంత సంపాదించవచ్చో తెలియదు. ఒకవేళ మీలో ఎవరైనా లైఫ్లో ఏదైనా పెద్దది సాధించాలి, అందరిలాగా నార్మల్గా లైఫ్ని గడిపి చావడం ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇది మీకోసమే. గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. జాబ్ చేసుకుంటూ పెద్ద పెద్ద డ్రీమ్స్ సాధిస్తాను అంటే అది జరగదు. గుర్తుపెట్టుకోండి, గ్రేట్ అచీవ్మెంట్స్ డిమాండ్ గ్రేట్ రిస్క్. దెర్ ఇస్ నో అదర్ వే.
బై ద వే, జాబ్ చేయడం మంచిది కాదు అని చెప్పట్లేదు, బట్ లైఫ్లో ఏదైనా పెద్దది సాధించాలి అనుకునే వారికి ఆ రూట్ కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. మీలో ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారు కింద కామెంట్లో చెప్పండి. కబడ్డీ ఛాంపియన్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ అయిన బ్రిజేష్ సోలాంకి ఈ చిన్న కుక్క పిల్ల కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే, ఈ కుక్క పిల్ల డ్రైనేజ్లో కొట్టుకుపోతుంటే ఇతను కాపాడాడు. ఆ ప్రాసెస్లో ఈ కుక్క తన చేతిని చిన్నగా కరిచింది. కుక్క పిల్లే కదా ఏమవుతుంది అనుకున్నాడు, కానీ ఆ కుక్క నుంచి రేబీస్ ఇతనికి సోకింది. సరిగ్గా వారం తర్వాత కుక్క కరిచిన అతని చెయ్యి నల్లగా మారడం స్టార్ట్ అయింది. మెల్లగా రేబీస్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి అతను చనిపోయాడు. డాక్టర్కి చూపించుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే గైస్, కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రేబీస్ ఉన్న కుక్కలు మిమ్మల్ని కరిచినా, మీ గాయాలపై నాకినా ఆ వైరస్ మీకు సోకుతుంది. పెంపుడు కుక్కల విషయంలో కూడా ఇలా జరగొచ్చు. చాలామంది డాగ్ లవర్స్ తమ పెట్స్కి చేతులతో అన్నం తినిపిస్తారు, ముద్దులు పెడుతుంటారు. ఆ కుక్కలు వీళ్ళ ఫేస్ మొత్తాన్ని లిక్ చేస్తూ ఉంటాయి. ఇలా కుక్కల్ని ప్రేమగా పెంచుకోవడంలో తప్పులేదు, మంచి విషయమే. కానీ వాటికి రేబీస్ సోకకుండా జాగ్రత్త పడండి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఏదైనా కుక్క కరిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేయకండి. రేబీస్ సిమ్టమ్స్ వచ్చేదాకా ఆగితే మిమ్మల్ని కాపాడడం ఏ డాక్టర్ వల్ల కాదు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి, ఎస్పెషల్లీ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కుక్క పిల్ల కరిచిన విషయం చిన్న పిల్లలు మీకు చెప్పలేరు కదా. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. ప్రతి అమ్మాయి చూడాల్సిన వీడియో ఇది, ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పబోయే మిస్టేక్ని ప్రతి అమ్మాయి చేస్తుంది. అమ్మాయిలు సాడ్ అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళను స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేసి అబ్బాయిని చూస్ చేసుకుంటారు, వాళ్ళతో కనెక్ట్ అవుతారు. కానీ రియాలిటీ ఏంటంటే వాడు ఆల్వేస్ వేరే అమ్మాయి బెడ్ పైన ఉంటాడు. దీన్ని రేక్ పర్సనాలిటీ అంటారు. వీళ్ళు ఇతరుల లోన్లీనెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు, వాళ్ళకు కావాల్సింది తీసుకుంటారు. ఒక అబ్బాయి నీకు లేట్ నైట్ టెక్స్ట్ చేస్తున్నాడు అంటే వాడు నిన్ను కాదు, నీ బాడీని కోరుకుంటున్నాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, నిన్ను హార్నీ ఫీల్ చేసే అబ్బాయి ఎన్నటికీ నీ హీలర్ కాలేడు. ఈ వీడియో చూసి రేక్ పర్సనాలిటీ కలిగిన వాళ్ళు నన్ను కామెంట్లో తిడుతూ ఉంటారు, కానీ అర్థం చేసుకునే జ్ఞానం కలిగిన వాళ్ళకి నా మాటల్లో నిజాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా వినండి. ఇంకో 10 నిమిషాల్లో మీరు ఉన్న ప్లేస్లో న్యూక్లియర్ బాంబును వేయబోతున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? 10 నిమిషాల్లో న్యూక్లియర్ బాంబ్ డ్రాప్ కాబోతుంది అని అన్ని న్యూస్ ఛానల్లో చూపిస్తున్నారు. గవర్నమెంట్ కూడా వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? 5 సెకండ్ టైం ఇస్తున్నాను, ఆలోచించి కామెంట్స్లో రాయండి. రాశారా? ఇప్పుడు ఏం చేయాలో వినండి. మీరు సిటీలో ఉండే వాళ్ళైతే 10-15 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే అది ఆఫీస్ అయినా షాపింగ్ మాల్ అయినా పర్లేదు, వెంటనే బేస్మెంట్కి పరిగెత్తండి. లాస్ట్ B3 B4 ఏది ఉంటే ఆ ఫ్లోర్కి పరిగెత్తండి. అదే మీరు నార్మల్ ఇంట్లో ఉన్నారనుకోండి, పార్కింగ్ బేస్మెంట్ ఉండదు. అప్పుడు మీరు ఏమీ చేయకండి, పూజ గది ఎక్కడుందో చూసి ఆ దేవునికి మొక్కుకోండి, ప్రాణం ఒకేసారి వెళ్ళిపోవాలి అని. ఏం మాట్లాడుతున్నావురా? కానీ న్యూక్లియర్ బాంబ్ మనం ఉన్న ప్లేస్లో పడిందే అనుకోండి, మనం బ్రతకూడదు, బతికితేనే ప్రాబ్లం. ఎందుకంటే నేను మిమ్మల్ని బేస్మెంట్లో వెళ్ళి దాక్కోమని చెప్పాను. దానివల్ల మీరు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ నుంచి తప్పించుకుంటారు, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అలా బతికి ఏం చేస్తారు? ఎందుకంటే ఎక్కువ సమయం మీరు ఆ పార్కింగ్లో ఉండలేరు, బయటికి రావాల్సింది. బయటికి వస్తే వాతావరణం మొత్తం మోస్ట్ డేంజరస్ రేడియో యాక్టివ్ రేడియేషన్తో నిండి ఉంటుంది. అది నెలలు సంవత్సరాల పాటు ఉంటుంది. అండ్ చుట్టూ పచ్చి గడ్డి కూడా మొలవదు. ఆ రేడియేషన్కి మీరు ఎక్స్పోజ్ అయితే దారుణమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. చర్మం మొత్తం ఐ సినిమాలో విక్రమ్ లాగా అంతకన్నా దారుణంగా మారుతుంది. అందుకే న్యూక్లియర్ బాంబ్ పేలినప్పుడు ఆ ఎఫెక్ట్కి మనం అప్పుడే పోతే మంచిది. కానీ బతికామే అనుకోండి, దారుణమైన రోగాలతో జీవితాంతం నరకం అనుభవించాలి. అందుకే న్యూక్లియర్ బాంబుని మీ పైన వేయబోతున్నారు అని తెలిస్తే వెంటనే ఫ్యామిలీకి ఫోన్ చేయండి. వాళ్ళు కూడా మీతోనే ఉంటే ఒకరినొకరు 10 నిమిషాలు తనివి తీరా చూసుకోండి, మాట్లాడుకోండి. ఒంటరిగా ఉంటే మీకు నచ్చిన ఏదైనా ఒక పాట పెట్టుకొని ఆ ఫ్లోలో ఎండ్ అయిపోవడం బెటర్, వేరే ఆప్షన్ లేదు. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ దాడి నుంచి కంప్లీట్ సేఫ్గా ఎస్కేప్ అయిన వారు ఎవ్వరూ లేరు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు?
అండ్ ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఇది తెలుసుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది, బట్ మీకు 30 సెకండ్స్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఎంత తక్కువ మాట్లాడితే నీ మాటలకు అంత ఎక్కువ వాల్యూ ఉంటుంది. నెంబర్ 2, ఏ విషయాన్ని ఎవరిని పర్సనల్గా తీసుకోకు, ఎందుకంటే ఈ కాలంలో ఎవ్వడూ నువ్వు బాగుండాలి అని కోరుకోడు. నెంబర్ 3, నువ్వు ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేస్తే ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, కానీ పాసిబిలిటీస్ పైన, సొల్యూషన్ పైన ఫోకస్ చేస్తే మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. నెంబర్ 4, ప్రజెంట్ నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత స్ట్రగుల్ అవుతున్నా అది మ్యాటర్ కాదు, ఎవ్వడు పట్టించుకోడు. ఏదైనా సాధించినప్పుడే నీ కష్టానికి వాల్యూ ఉంటుంది. బల్బుని కనిపెట్టక ముందు థామస్ ఆల్వా ఎడిసన్ వేల సార్లు ఫెయిల్ అయ్యాడు, చివరికి అతను విజయం సాధించాడు. అదే చివరిసారి కూడా ఫెయిల్ అయి ఉంటే, బల్బును కనిపెట్టకపోయి ఉంటే, ఇతను పడ్డ కష్టాన్ని ఎవడూ రికగ్నైజ్ చేసేవాడు కాదు. అవునా కాదా? గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు ఎక్స్పీరియన్స్తో రియలైజ్ అవ్వడానికి సంవత్సరాలు పడుతుంది, బట్ మీరు 30 సెకండ్స్లో తెలుసుకున్నారు. నవ్వకండి, ఇది చాలా సీరియస్ విషయం. పాకిస్తాన్కి చెందిన ఒక రైతు తన పొలానికి వెళ్తుండగా ఒక డ్రోన్ ఎగురుకుంటూ కనిపించింది. వెంటనే తన దగ్గర ఉన్న పర్సనల్ రైఫిల్తో దాన్ని షూట్ చేసి కూల్చేశాడు. ఇతని పొలం మన ఇండియన్ బార్డర్కి దగ్గరగా ఉంటుంది, అందుకని ఇది ఇండియాకు చెందిన డ్రోనే అనుకొని ఈ రైతు నేను ఇండియన్ డ్రోన్ని కూల్చాను అని చుట్టుపక్కల ప్రజలకు చూపించాడు. అది నమ్మి అక్కడి ప్రజలు మన ఇండియాపై కోపంతో ఆ డ్రోన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ముక్కలు చేశారు. ఆ వీడియో పాకిస్తాన్లో వైరల్ అయింది. దాంతో పాకిస్తానీ మిలిటరీ రెస్పాండ్ అవుతూ ఇండియా తయారు చేసే డ్రోన్లు చాలా చీప్ క్వాలిటీవి, అలాంటి డ్రోన్లకు మా మిలిటరీ అవసరం లేదు, మా రైతులే కాల్ చేశారు అని గొప్పగా చెప్పుకున్నారు. ఈవెన్ ఆ రైతుకు అవార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ తీరా ఆ డ్రోన్ పార్ట్స్ని క్లోజ్గా గమనిస్తే అది ఇండియన్ డ్రోన్ కాదు, పాకిస్తాన్ ఆర్మీ టర్కీ నుంచి కొన్న ఈహా-3 డ్రోన్స్. ఈ ఒక్క డ్రోన్ కాస్ట్ దాదాపు 25 లక్షల వరకు ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు ఎంత పిచ్చోళ్ళంటే వాళ్ళ డ్రోన్ని వాళ్ళే కూల్చేసి మేము ఇండియన్ డ్రోన్ని కూల్చామంటూ పండగ చేసుకున్నారు. అండ్ ఇలాంటి హౌలేగాళ్ళకి మన కాశ్మీర్ కావాలంట. ఈ విషయాన్ని మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ పాకిస్తాన్పై మీ ఒపీనియన్ని 2 వాక్యాల్లో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ 5 క్వాలిటీస్ నీలో ఉంటే నీ శత్రువు కూడా నీకు బానిస అవుతాడు. నెంబర్ 1, ఎదుటివాడు ఎంత తోపుగాడైనా సరే మాట్లాడేటప్పుడు ఆల్వేస్ సూటిగా వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడు. నెంబర్ 2, 10 మందిలో ఉన్నప్పుడు స్ట్రెస్ అండ్ కన్ఫ్యూజ్ అవ్వకు, అది ఎదుటి వాళ్ళ ముందు నిన్ను వీక్ చేస్తుంది. నెంబర్ 3, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఉచిత సలహాలు నీతులు చెప్పకు, ఎందుకంటే నీ సలహా వర్క్ అయితే నీకు క్రెడిట్ ఇవ్వరు, వర్క్ కాకపోతే బ్లేమ్ మొత్తం నీపైనే వేస్తారు. నెంబర్ 4, నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఎవరికి తెలియనివ్వకు, నాట్ ఈవెన్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్. సేమ్ రూల్ని పొలిటీషియన్స్ కూడా ఫాలో అవుతారు. నెంబర్ 5, దేనికి కూడా వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ కాకు. నీకు ఆన్సర్ తెలిసినప్పటికీ 5 సెకండ్ హోల్డ్ చేయి, ఆలోచించు అండ్ ఆ తర్వాత రెస్పాండ్ అవ్వు. మళ్ళీ మనం కలుస్తామో లేదో. ఇలాంటి పవర్ఫుల్ విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ B-2 బాంబర్ని డిజైన్ చేసింది మన ఇండియన్ సైంటిస్ట్ అని మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్, ఎటువంటి రాడార్కి చిక్కని B-2 బాంబర్ని తయారు చేసింది మన ఇండియాకు చెందిన నోషిర్ గవాడియా అనే సైంటిస్ట్. ఇతను 1944లో ముంబైలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే చాలా తెలివైన వాడు. ఎక్స్ట్రాడినరీ టాలెంట్తో కేవలం 15 ఏళ్లకే PhD కంప్లీట్ చేశాడు. 19 ఏళ్లకే అమెరికన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో తన సత్తాను చూపించాడు. ఇతను B-2 స్పిరిట్ బాంబర్ స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్ పైన రీసెర్చ్ చేసి ప్రపంచంలోనే ఎటువంటి రాడార్కి దొరకని ఒక అద్భుతమైన టెక్నాలజీ తయారు చేశాడు. ఇప్పటి వరకు ఆ టెక్నాలజీని అమెరికా తప్ప ఏ దేశం తయారు చేయలేకపోయింది. కానీ 2005లో అమెరికన్ FBI ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసింది. ఎందుకో తెలుసా? ఇతను డబ్బుకు ఆశపడి చైనా, జర్మనీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు ఈ టెక్నాలజీని అమ్మే ప్రయత్నం చేశాడు. ఈవెన్ చైనా స్టెల్త్ మిసైల్ని తయారు చేసే ప్రాజెక్ట్లో ఇతను హెల్ప్ చేసినట్టుగా తెలిసింది. దాంతో అమెరికా ఇతనికి 2011లో 32 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇప్పటికీ ఇతను జైల్లోనే మగ్గుతున్నాడు. ఇంతటి టాలెంటెడ్ పీపుల్స్ మన ఇండియా వదిలి వెళ్ళకపోతే
మన ప్రభుత్వం ఇక్కడి టాలెంట్ని ప్రాపర్గా ఎంకరేజ్ చేస్తే అమెరికా లాంటి 10 దేశాల్ని ఎదిరించగల సత్తా మన ఇండియాకు ఉండేది. అవునా కదా? మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హిందూ అమ్మాయిలే టార్గెట్. ఒక్కో కులం అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఒక్కో రకమైన ప్రైజ్. ఉత్తరప్రదేశ్లో ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు జమాలుద్దీన్. వీడు ముస్లిం యువకులకు హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి కన్వర్ట్ చేయడానికి లక్షల రూపాయలు ఇస్తున్నాడు. హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి బయట ఇస్లామిక్ దేశాల నుంచి 100 కోట్ల రూపాయలు మన ఇండియాకు వస్తున్నాయి. ఎవరైతే హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తారో వాళ్ళకు లక్షల్లో డబ్బు ఇస్తున్నారు. ఇది ఇండియా వైడ్గా జరుగుతుంది. మీరు చెప్తే నమ్మరు. బ్రాహ్మిన్, సిక్ అండ్ క్షత్రియ అమ్మాయిని ఒక ముస్లిం యువకుడు మాయమాటలు చెప్పి ప్రేమలో పడేసి ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తే వాడికి 15 నుంచి 16 లక్షల రూపాయలు ఇస్తారు. ఓబీసీ అమ్మాయిని కన్వర్ట్ చేస్తే 10 నుంచి 12 లక్షలు ఇస్తారు. ఇతర కులాల హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తే 8 నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఇది ఫేక్ న్యూస్ కాదు. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో బయటపడ్డ ఒక అతిపెద్ద కన్వర్షన్ మాఫియా. ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను, చాలామంది ముస్లిం అబ్బాయిలు ఇదే మిషన్ పైన ఇండియా వైడ్గా పనిచేస్తున్నారు. అందుకే మీతో ఎవరైనా ఇలాంటి అబ్బాయి క్లోజ్ అవ్వడానికి ట్రై చేసినా, మీతో మంచోడిలాగా ఓవర్ స్మార్ట్ యాక్ట్ చేసినా జాగ్రత్త పడండి. అలా అని ముస్లిం అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారు అని చెప్పట్లేదు. బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు కోసం హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి కన్వర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాను. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. మీడియాలో కూడా దీనిపైన పెద్దగా డిస్కషన్ జరగట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని బేస్ చేసుకొని ముస్లింలకు హేట్ ఇవ్వకండి. జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన ప్రతి అమ్మాయితో ఈ వీడియోను షేర్ చేయండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అడల్ దెన్, జై హింద్.